నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలి గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన ఐఏఎస్ ఐపీఎస్ లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలన్న విప్ ఆది శ్రీనివాస్ అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు ఇసుక డబ్బులు స్వాధీనం చేసుకున్న జగిత్యాల కలెక్టర్ ఉమ్మడి జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు వేరువేరు ప్రాంతాల్లో భారీ మొత్తంలో గంజాయి లభ్యం ఇక వార్తల వివరాలు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పన్నూరు, రత్నాపూర్, నాగపల్లి, రాయపల్లి, బేగంపేట గ్రామాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పిహెచ్సిలు, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి వహించాలని, పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని సిబ్బందికి సూచించారు. 10 పరీక్షల్లో అత్యుత్తమమైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ సుమన్, ఎంపీడీఓ శైలజారాణి, ఎంఈఓ కుమరయ్య, ఎంపీఓ ఉమేష్, డాక్టర్ రవిసింగ్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, సిహెచ్ఓ భరత్ కుమార్ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని, వారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాలలో జిల్లా కలెక్టర్పై మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. జిల్లాలో 1000 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అధికారుల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాని మాటలంటూ సన్నాస్ అనే పదం వాడిన రోజే మేము తీవ్రంగా తప్పుపట్టినాం. ఐఏఎస్ ఆఫీసర్లకు కలంకం తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. మా రెవెన్యూ శాఖ మార్చులు 2000 వరకు ఉంటుందని చెప్పనుకున్నాం. అంతకు మించి అవినీతి అక్రమాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్టణాలు దోచుకొని మా వాళ్ళకు పల్లెలు దోచిపెడతామని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాసిచ్చే విధంగా చేసిన దాన్ని తప్పుపట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ముందుకు పోతుంటే కంట్లో నలసండి అని చెప్పిన భావుడితో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావుడితోటి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండ్రే. ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందో నన్ను అడుగుతాం. టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం. జడ్జీలు, రాజకీయ నాయకులు, ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకున్నటువంటి మాటలు, భార్యాభర్తలు మాటలు కూడా తొంగి చూసి విన్నదే. ఇదేనా మీ సంస్కృతి అని చెప్పండి.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. ధర్మపురి మండలం ఆరేపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను ఎస్పీ అశోక్ కుమార్ మైనింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇసుకను స్వాధీనం చేసుకుని తరలించేందుకు వినియోగిస్తున్న ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇసుక రవాణాకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. వారి వెంట తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎస్ఐ ఉదయ్ కుమార్, మైనింగ్ అధికారులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. 2 వేరువేరు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఈ గంజాయి విలువ 60 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 కార్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. గోదావరి ఖని 2 టౌన్ 11 ఏగని సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన 2 కార్లు తనిఖీ చేయగా 96 కేజీల ఎండు గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. 4 నిందితులను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నట్టు తెలిసింది. వీరి నుండి 2 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీఎక్స్ రోడ్లో సీసీ కెమెరాల గోదాం మాటున గంజాయిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు స్థానిక పోలీసులు తనిఖీలు చేసి 23.5 కిలోల గంజాయి పట్టుకున్నట్లు వివరించారు. దీని విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల పేరిట గంజాయి నిల్వ ఉంచిన 22 మందిపైన కేసు నమోదు చేశామని, వీరిలో 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు. ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల, అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివైగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్, సన్ ఆఫ్ జీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దార్కి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోధి సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు FI-A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళ సెల్ ఫోన్లు. జగిత్యాల జిల్లాలో పోలీసులు చేసిన తనిఖీల్లో కేజీ పైచిలుకు గంజాయి పట్టుబడింది. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కండ్లపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 3 యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుండి 130 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మరోవైపు జగిత్యాల రూరల్ మండలం రఘురాముల కోట శివారులో 2 యువకులను అదుపులోకి తీసుకుని వారి నుండి కిలో 211 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన రూరల్ సిఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ సుధాకర్, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు. గుట్రాజ్పల్లి తర్వాత మగ్గిడి రాకేష్,
వీళ్ళు జగిత్యాల టౌన్ వీళ్ళిద్దరిని పట్టుకొని కండ్లపల్లి శివార్లో ఒక 3 వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 130 గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది. అలా మానుక కులదీప్ ఒకడు, బొక్కెనపల్లి పవన్ కుమార్, మగ్గిడి రాకేష్. దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురాముల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కోరెపు సాయి వినయ్, ఇతడిది అరవింద్ నగర్ జగిత్యాలు, అనుమల్ల అశోక్ కుమార్ మార్కండే నగర్ జగిత్యాలు. వీళ్ళు ఏంటంటే నమ్మదగిన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ రఘురాముల కోట శివార్లో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 1 కేజీ 211 గ్రాముల గాంజాయి పట్టుకున్నారు. వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పిండ్రు. ఆ ఉట్నూరు దగ్గరికి వెళ్ళి ఉన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పుడు కోర్టుకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో పార్టీ మండల స్థాయి సమావేశం మండల కార్యదర్శి కోడం స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా భారతీయుల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోదీ ట్రంప్కు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మోదీ, అదానీ, ట్రంప్ ముగ్గురు ఒకే గొడుగు కింది వారని, ప్రజలను మోసం చేయడం వారికి అలవాటని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, కార్యవర్గ సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కడారి సునీల్, కె కనకరాజ్ పాల్గొన్నారు. జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పటేల్ పటవారీల వ్యవస్థ అణచివేతల మధ్య, అయానీ బాంఛన్ కాల్ముక్త్ అనే దురగతాల మధ్య పరిపాలన సాగుతున్నది. అలాంటి నేపథ్యంలో 25 డిసెంబర్ 26న సిపిఐ కాన్పూర్లో స్థాపించబడి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ప్రజలకు హక్కులు కావాలా, స్వేచ్ఛ కావాలా, దున్నేవాడికి భూమి కావాలా, వెట్టి చాకిరీ రద్దు కావాలా అనే దృఢ సంకల్పంతో అనేక సంఘాలు పెట్టి, కార్మిక సంఘాలు పెట్టి, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, ఇట్లా కళాకారుల సంఘాలని పెట్టి ప్రజలు చైతన్యపరిచి బ్రిటిష్ వల్లపాలన వలసపాలన అంతానికై ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించిన పార్టీ సిపిఐ. అప్పుడు కాంగ్రెస్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు కక్ష కట్టి మీరట్ కేసు, పేషావర్ కుట్ర కేసులు. అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. 1000 ఫీట్ల మేరకు బోరు వేసినా చుక్క నీరు లేకపోవడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. అప్పు తెచ్చి మరి పెట్టుబడి పెడితే మధ్యలోనే పంటలు ఎండిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ప్రభుత్వం పంటలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గన్నెవారిపల్లి, నరసింహల తండా, సేవాలాల్ తండా, మామిళ్లపల్లి గ్రామాల్లోని వందలాది ఎకరాల్లోని పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడగంటడం, వేసుకున్న బోర్లు వట్టిపోవడంతో సుమారు 200 ఎకరాల వరి పంట ఎండిపోయే పరిస్థితిలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాలువ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్కవాగులో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు మొదలుపెట్టామని, కానీ చివరికి భూగర్భ జలాలు అడగంటడంతో వేసుకున్న వరి పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తమ పంటలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. 8-10 ఏళ్ళు ఏ నీళ్ళు మంచిగా ఎండిపోకుండా తలగడి కాకుండా వండినాయి. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు బంద్ అయినాయి నీళ్ళు, మొత్తం తాళగడ్డలు అయిపోతున్నాయి. నక్కవాగులో నీళ్ళు ఇచ్చి నీళ్ళు పంటలు వచ్చినాయి అంటే కానీ ఇప్పుడు మొత్తం బాగా ఎండిపోయింది. నీళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు 15-20 రోజులు అయిపోతుంది తిరగబట్టి వాళ్ళ దగ్గరికి, డి దగ్గరికి, ఈ దగ్గరికి, ఏ దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నాం. వస్తున్నాయి అంటే నీళ్ళు వస్తారు. అది ఉన్న పొలాలను తాళగడ్డలు అయిపోతున్నాయి చూస్తే కింద మొత్తానికి. ఇట్లానే చేసి గవర్నమెంట్ మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరువు ఎండాకాలంలో అసలుంటిది నక్కవాగు వారింది. ఆ ఆధారం కొరితే మేము పంటలు వేయడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు అని పోతే మేము రైతులమంతా మమ్మలను ఎవరు పట్టించుకునే అనాథులు లేరు. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం మమ్మలను, మా రైతులను, మా గోస చూసి
ఈ నీళ్ళు ఇడవాలని మేము కోరుతున్నాము. ఎల్లపురం కాడికి సుక్కనపడ కాడికి పోతే మొత్తం నీళ్లు సస్యశ్యామలం ఉన్నాయి. ఎట్లంటే వానాకాలం లెక్క అనిపిస్తున్నది. ఇటు మొత్తము ఎండిపోయే వరకే అన్ని బోర్లు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి. ఈ లాగోళ్ళు కూడా మీద పడుతున్నాయి. మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే నక్కల ప్రయత్నం నీళ్ళు వస్తే ఏమైనా బోర్లకు బాయిలకు ఊతారైతాయి, లేకుంటే దండిగే. ఇక ఒక్కొక్కరు లాగోళ్ళు లక్షలు లాగోడు పెట్టి అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెట్టినాం. కాబట్టి అందుగురించే ఇప్పుడు నీళ్ళు ఇస్తేనే ఏమైనా బతాం, లేకుంటే గూటం కొరుకుతాం, చచ్చిపోతాం. అంత మందు దాగి చచ్చిపోతాం. అప్పులు తీసుకొచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? మీరేమో జాబులు చేసుకుంటా మీరు బతకబట్టిరి, ఏ దానికి కూడా మీరు జాబుకు బతకబట్టిరి. మేము ఎల్లకాలం మేము కట్టం చేయబడుతుంది. మా కట్టాన్ని కూడా మీరు భరించలేకపోతుంది. ఎట్లా సార్ మీరు చెప్పుడు? ఎట్లా మీరు మాకు అప్పుడేమో మాకు జాబులు మీకు జాబులు వచ్చేపాటిగా మీరు గవర్నమెంట్ జాబులు వచ్చేపాటిగా మీరు బతుకుతారు. ఏమైనా ఓట్లు వస్తే అప్పుడు మా ఇంట్లో పోయిన ఊరికేస్తారు. దేని గురించి మీకు జాబులు వచ్చేపాటిగా ఊరికేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వెటర్నరీ అధికారి కోళ్ల ఫామ్ను సందర్శించారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ నిమిత్తం ల్యాబ్కు తరలిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఓ రైతు కోళ్ల ఫామ్లో 2000కు పైగా కోళ్లు మృతి చెందాయి. లింగంపేట గ్రామంలోని రమేష్ రావుకు చెందిన కోళ్ల ఫారంలో 3 రోజుల వ్యవధిలో సుమారు 2000 పైచిలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వాటిని ట్రాక్టర్లో తీసుకుని వెళ్లి గ్రామానికి దూరంగా పూడ్చిపెట్టినట్టు రైతు తెలిపాడు. కోళ్ల మృతితో 4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు వాపోయాడు. కాగా సదరు కోళ్ల ఫామ్ను వెటర్నరీ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీధర్ పరిశీలించారు. కోళ్ల మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా కోళ్లు మృతి చెందితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ల్యాబ్ ఫలితాలు వచ్చేంత వరకు ప్రజలు అపోహలు నమ్మవద్దని చెప్పారు. సో స్పెసిఫిక్గా ఈ వ్యాధితో చనిపోయినామని ఈ పరిస్థితులు చెప్పలేము, ఎందుకంటే మనం వ్యాధి నిర్ధారణ కాలేదు కనుక. కాకపోతే ఏంటంటే లక్షణాలు బట్టి వారి ఫీడ్ సప్లై చేసిన డాక్టర్ కూడా శవ పరీక్ష చేయించారని చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే ఈకోలై ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు. తర్వాత కొద్దిగా గురుక వ్యాధి కూడా, అంటే ఆర్డీకి సంబంధించిన లక్షణాలు కూడా కనబడ్డాయని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు వాడారు, కానీ అయినా కూడా మనకు అనుకున్న అంటే మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ రాలేదు. ఈ మోటాలిటీ జరగడం జరిగింది. అది ఇక్కడ కూడా ఏంటంటే చనిపోయిన కోళ్ళను కూడా వారు అంటే పాతి పెట్టారు, అది కూడా డిస్పోజ్ కరెక్ట్గా చేశారు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వ్యాధి నిర్ధారణ తెలియాలంటే శవ పరీక్ష ఖచ్చితంగా చేయించాలి. సో దానికోసం బర్డ్స్ కోసం చూస్తున్నాం. కాకపోతే షెడ్ అంతా కూడా ఖాళీ ఉంది. తర్వాత ఇదే గ్రామంలో ఇంకా మిగతా షెడ్లో కూడా ఏమైనా మోర్టాలిటీ ఉందా అనేది కూడా గమనించడం, వాళ్ళని కూడా తెలుసుకోవడం జరిగింది. సో అక్కడ అడిగితే అన్ని షెడ్స్ కూడా ఈ లింగంపేట గ్రామంలో ఉన్న షెడ్స్ అన్ని కూడా ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి. కేవలం మన రమేష్ రావు గారితో పాటు ఇంకో అతను కుక్కల బాలు అనే ఫార్మర్ కూడా వారి దగ్గర కూడా కోళ్ళు ఉన్నాయని తెలిసింది. వారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. వారు కూడా వ్యక్తిగతంగా కూడా కలవడం జరిగింది. కాకపోతే వాళ్ళ దగ్గర ఆ షెడ్లో మోర్టాలిటీ అయితే ఏం లేదు ప్రజెంట్. సో బ్యాచ్ కూడా క్లోజింగ్ 40 days దాకా వచ్చింది, 35 days 40 days మధ్యలో ఉంది. సో ఆడ మోర్టాలిటీ ఏం లేదని చెప్పారు. సో అట్లాంటి దాంట్లో మనం శవ పరీక్ష చేయించడం కూడా మనకు కరెక్ట్ నిర్ధారణ కాదు కనుక. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం స్థానిక వీరజింలో సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం నరేందర్ రెడ్డి మద్దతుగా నిర్వహించనున్న సమావేశం ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధరబాబు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దినేష్, రాజేష్, సుముఖ్, ప్రసాద్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ పాల శీతలీకరణ కేంద్రం పాల డైరీని అధికారులు సీజ్ చేశారు. కొన్నేళ్లుగా పర్మిషన్ లేకుండా ఆయా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడంతో తాము నష్టపోతామని పాడి రైతులు వాపోయారు. అధికారుల చర్యను నిరసిస్తూ రహదారిపై రైతులు బైఠాయించారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ వీరప్రసాద్, ఎస్ఐలు రమేష్, వెంకటరాజం సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు 10,000 లీటర్ల పాలు సేకరణ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ 1500 మంది రైతులకు కూడా నష్టం జరుగుతుంది. మీరు ముందస్తు నోటీస్ అయితే ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ పనిచేయ చేయండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. మరి రైతుల పాల ఉత్పత్తిదారులు ఎవరు ప్రజలు కదా. మరి ఆ 1500 మంది పాల ఉత్పత్తిదారులు సాయంత్రం కూడా పాల సేకరణ జరుగుతుంది. రేపు మార్నింగ్ కూడా పాల సేకరణ జరుగుతుంది. మరి ఆ పాలు కూడా ఏం చేసుకోవాలి సార్ అని కూడా పరిశీలించడం జరిగింది. దానికి కూడా మాకు పర్మిషన్ కావాలండి. పర్మిషన్కైనా మీరు ఏదైనా ముందస్తు నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కాకపోతే మీరు ఫీజ్ చేయండి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా, ఎందుకంటే రైతుల గురించి కూడా మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే రైతుల సంస్థ పాల్గొన్న గురించి కూడా మీరు ఆలోచించండి. నైట్ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోషెట్టిపల్లి గ్రామంలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన వేడుకల్లో పట్నం, జోగుపట్నం, నాగెల్లిపట్నం, నరసింహస్వామి పట్నం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఒగ్గు కళాకారులు మల్లన్న జీవిత చరిత్రను కథ రూపంలో ప్రజలకు వివరించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మల్లన్న స్వామి వారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎంపీపీ బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పంచముఖుల మీద కూర్చొని మల్లికార్జున స్వామికి కళ్యాణానికి గోపవారి సంస్థానం కలిసి పోస్ట్ పెళ్లి కాపువారి సంస్థానం కలిసి మల్లికార్జున స్వామికి దళితుల అభివృద్ధికి ప్రకటించిన చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లపల్లి అశోక్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కేవీపీఎస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం బోధంపల్లి శ్రావణ్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి అశోక్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందించాలని కోరారు. నేటి విధి విధానాలు ప్రకటించకపోవడంతో అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రావణ్, నాయకులు సిపెల్లి రవీందర్, గద్దల శేఖర్, రాజు, ఇమ్రాన్, సూరజ్ పాల్గొన్నారు. మాటే లేదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా దళితులకు వాళ్ళ అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ లోన్లను కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. దాన్ని కూడా ప్రకటించలేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ లోన్లు కూడా లేక సంవత్సరం గడుస్తున్నాయి. కాబట్టి ఎస్సీ సప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయడం లేదు. దళిత వాడలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఈరోజు దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వము విస్మరించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులను మోసం చేస్తున్నట్టుగా ఇది స్పష్టంగా కూడా కనబడుతుంది. లేదు అంటే నువ్వు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలవుతుంది. ప్రజా ఉద్యమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. స్థానిక సుందరయ్య నగర్లో సంచరించిన వీధి కుక్క కనబడ్డ వారందరిపైన దాడి చేసింది.
ఈ ఘటనలో 8 మందిపై దాడి చేసి గాయాల పాలు చేసింది. బాధితుల్లో ఒక 2 ఏళ్ల పాప కూడా ఉండగా గాయపడ్డవారు ప్రాథమిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఒకేసారి కుక్క 8 మందిపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సాహితి మాట్లాడుతూ కుక్క దాడిలో గాయపడిన వారికి చికిత్స చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కూరగాయలు తీసుకుంటాను బయటకు వచ్చినా ఇట్లా అందుకుంది అంతే. ఎక్కడమ్మా? దీన్ని మా ఇంటి ముంగటనే ఇదే హాస్పిటల్ ముంగట. ఎన్ని కుక్కలు? ఒక్కటే చిన్నది వచ్చింది అందుకుంది కూరగాయలు తీసుకోగానే. ఎటు వెళ్తారు కూరగాయలకే వచ్చిన ఇంట్లోకి బయటకు మా గేట్ కానీ ఎంతమంది నాకైతే ఫస్ట్ కలిసింది. నేను కూరగాయలు తీసుకుంటున్నా హాస్పిటల్ ఉన్నారు కదా. మన దగ్గరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 8 కేసెస్ ఆఫ్ డాగ్ బైట్ వచ్చాయండి. అందరికీ సేమ్ డాగే కలిసింది. ప్రీవియస్ హిస్టరీలో ఎప్పుడు ఆ డాగ్ అట్లా బిహేవ్ చేసినట్లేదు. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే అలా వచ్చి కలిసింది అన్ప్రొవోక్డ్. అంటే ఎవరు దాన్ని ఏం అనకుండానే దానంతట అదే వచ్చి కలిసింది. అలా మన దగ్గరికి 8 కేసెస్ వచ్చినాయండి. అందులో ఒక 2 years పాప కూడా ఉంది. వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజెక్షన్ కూడా వ్యాక్సిన్ కూడా ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గరికి. అందులో కొంతమందికి ఇంకా డీప్గా కూడా కట్ అయింది, లోపలికి కూడా దిగింది. అలాంటి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా పెట్టాము. సో ఇదంతా మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వబడింది. 8 మెంబర్స్కి కేసెస్ వచ్చింది. సేమ్ డాగ్ అయినందువలన మేము రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలం కబ్జా విషయంలో ఈ నెల 7న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అధికారులు సర్వే చేపట్టారు. గ్రామ పంచాయతీ స్థలం ఎక్కడి వరకు ఉందో గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ సుధాకర్ మాట్లాడుతూ కబ్జా జరిగిన భూమిలో సర్వే చేశామని, జీపీ స్థలానికి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే రిపోర్టులను అధికారులకు పంపిస్తామన్నారు. మీ నిర్ణయం మీ డిసిజన్ తీసుకున్నంత వరకు కూడా ఈ కన్స్ట్రక్టర్ పనిచేయించారు. ఆ బిల్డింగ్ పరిస్థితి యథావిధిగా వాడుకుంటున్నారు. దాని పరిస్థితి అంతా మేము అడుగుతున్నాం. యథావిధిగా 2 సమన్యాయంగా 2 బంద్ చెప్పి మీ నిర్ణయం అయితే వాళ్ళైతే వాళ్ళకి మీరు లేకుంటే గ్రామ పంచాయతీ అప్పుడు దాకా ఏది జరగదు. అది ఓపెన్ చేయొద్దు, ఈ పని జరగదు. పై అధికారులు రిపోర్ట్ చేస్తాం. పై అధికారులు కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది బంద్ చెప్పి పై అధికారులు రిపోర్ట్ అయితేనే 3 సంబంధించి సర్వే చేస్తే హద్దులు నిర్ణయించడం జరిగింది. ఆ హద్దుల అనుసారం ఎక్కడైనా మిస్టేక్ తప్పు జరిగితే సంబంధిత రిపోర్టును పై అధికారులకు జరుగుతుంది యాక్షన్ కోసం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్నారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయుల కోసం పోరాడింది కేవలం బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచింటి రాకేష్, తిప్పని భూమేష్, ప్రసాద్, మేడిశెట్టి శ్రీహరి, సిరికొండ తిరుపతి పాల్గొన్నారు. ఉద్యోగస్తుల కొరకు మరి 317 జీవో గురించి కానీ, ఇవాళ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పీఆర్సీ గురించి కానీ, మరి వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కొరకు కానీ, ఇవాళ డిఏ పెంపు గురించి కానీ పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిది. మరి ఇటువంటి సందర్భంలో మరి గ్రాడ్యుయేట్స్ అందరూ, ఇవాళ టీచర్స్ అందరూ మరి ప్రశ్నించే గొంతుకైతేనే, మరి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ప్రశ్నించే గొంతు, మరి మీ యొక్క సమస్యలను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రొటెస్ట్ చేసి మీకు రావాల్సినటువంటి సమస్యల గురించి పోరాడుతుంది. మరి ఆనాడు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 14 మాసాలు అయినప్పటికీ కూడా ఇవాళటి వరకు కూడా మరి నిరుద్యోగ వృత్తి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దామా? విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దన్నారు కరీంనగర్ రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సబ్ ఇన్స్పెక్టర్ జి రమేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, మద్యం తదితర వ్యసనాలకు దూరంగా ఉన్నవారే జీవితంలో విజయం సాధిస్తారని చెప్పారు. కొందరు విద్యార్థులు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన లేక ఎంతోమంది మోసపోతున్నారని వివరించారు. అనంతరం మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిమాణాలపై ముద్రించిన వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ఉద్యోగం వల్ల కొడతారు, పెద్దదైతే గ్యారెంటీ పెద్దది కూడా కొడతారు. అట్లీస్ట్ తక్కువ చిన్న మినిమం గ్యారెంటీ అయితే ఉంది. అందుకనే ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోని వాళ్ళకు కొడుకు బిజినెస్ పెట్టిస్తాడు. ఒక పొలిటీషియన్ ఉంటే ఆయన ఎట్లయినా చేసి ఇంకో ఏదో దాంట్లో ఉండదు. ఆయనకు ఆయన టికెట్ ఈయనకి ఇవ్వచ్చు, ఇట్లా చేయచ్చు. మనకేముండదు, చదివే ఉన్నది.
అదృష్టవంతులు. ఇంత రెప్యూటెడ్ స్కూలు నేను చూశాను, చాలా గొప్ప స్కూలు. వీళ్ళ యొక్క టాలెంట్ అంటే వాళ్ళ ఫ్యాకల్టీ టీచర్స్ దగ్గర ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల మిసైల్స్, శాటిలైట్స్, రాకెట్ ప్రయోగం, చంద్రయాన్కు సంబంధించిన మోడల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ సే వీరప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో డిఆర్డీఓ, ఇస్రో పాత్రను విద్యార్థులకు వివరించారు. ఇంకా ఆయనకు గుర్తులు ఇప్పుడు మన దగ్గర ఒకటి ఆర్సీఐ ఉంది, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని ఉంది. ఇప్పుడు డిఆర్డీఓ చైర్మన్గా ఎట్లా మన సతీష్ రెడ్డి సార్ ఉన్నారు, అప్పుడు ఒకప్పుడు ఆర్సీఐ చైర్మన్ ఉండే అబ్దుల్ కలాం సార్. నేను అక్కడ పనిచేసిన అన్నట్టు. అప్పుడే ఎవ్రీ ఇయర్ వస్తుండే సార్కి ఒక గెస్ట్ హౌస్ ఉంటుండే, అంటే సార్ రూమ్ ఉంటుండే. ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా వచ్చి ఆయన అంతకుముందు అక్కడ డైరెక్టర్గా 7 years ఏమో పనిచేసిండు. అది ఎప్పుడు వచ్చి చూసుకొని పోతుండే అనమాట. అంటే ఆ ప్యాషన్, అంటే ఆ సైన్స్ మీద ఆయనకున్న ఆ ఇష్టం, ఆ స్పేస్ రంగంలో ఆయనకున్న ఇష్టం, ఏదో చేయాలి అన్న తపన ఆయనని అంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. అదే జీల్, అదే ఉత్సాహం చాలా ఉంటాయి. మీరు చదువుతారా బుక్స్, అబ్దుల్ కలాం బుక్స్? మోటివేషన్ ఎట్లుంటుంది? బాగుంటుందా? ఆయన సింప్లిసిటీ కానీ, ఆయన యొక్క డెడికేషన్ కానీ మనము దేశంలో ఎంత చాలా తక్కువ చెప్పుకోవచ్చు. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అన్నట్లు దేశం మొత్తం కూడా ఆయనని కొనియాడతారు ఈరోజు. అట్లాంటి కష్టజీవి మనందరి కోసము ఎన్నో చేసి మరి భారతదేశాన్ని మొదటి రంగంలో మరి అగ్ని ఇవన్నీ మనకి లాంచెస్ తీసుకొచ్చినందుకు మనము కలాం గారికి, అలాగే పిల్లలంటే ఎంతో ఇష్టము. తర్వాత ఆయన బుక్స్ ద్వారా పిల్లలు ఇప్పటికీ కూడా కళలు కనండి, వాటిని ఏం చేయాలా, సాకారం చేసుకోవాలా. ఇవన్నీ ఎన్నో మనకి గొప్ప విషయాలు చెప్పినటువంటి కలాం గారికి ఈరోజు మనం ఆయనని రేపు పెద్దపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వారు మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఈ నెల 21న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవుతున్నట్టు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలారపు పర్వత, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి ఆరుమల్ల పోచం, సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రులు మరియు టీచర్స్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి పెద్దపల్లి జిల్లాకు వస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ మనందరి ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి మొదటిసారి రాకను అందరూ స్వాగతించి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాన్ని అందరూ కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 14 నెలల పాటు ప్రజలను పట్టించుకుని మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు వచ్చి జోస్యం చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు విప్ కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మండలానికి చెందిన పట్టభద్రులతో సమావేశమయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నువ్వు ఈ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా ఈ 14 నెలలప్పటి ఈ సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయలేదని నువ్వు మాట్లాడితే అది వేరు విషయం. గ్రాపు పడిపోయింది. ఏదైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మారినో వాళ్ళందరి యొక్క స్థానంలో బై ఎన్నికలు వస్తాయి, మనం జెండా ఎగురెత్తామని జోష్ అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానికం ఒకసారి ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటా కాదా అని చెప్తున్నాను. 14 నెలల తర్వాత పాడంలో వండుకొని వచ్చి లేచి మాట్లాడితే ఇట్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక మాజీ 10 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న నాయకుడికి ఎట్లుండాలి? ప్రతిపక్ష నాయకుడు అంటే శాసనసభలో వచ్చి ప్రభుత్వం చేసిన తప్పును ఉతికి ఆరేయాలి. శాసనసభలో వచ్చి ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ 14 నెలల పాటు జిల్లాలన్నీ పర్యటన చేసి ఎక్కడ ప్రజల కష్టాలున్నాయి, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నాయని మాట్లాడాలి. ఇవాళ ఫస్ట్ ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఆయన మీద నమ్మకం లేదు. ఒకటే విషయం చెప్తున్న మీడియా మిత్రుల దగ్గర మీరు దయచేసి టెలికాస్ట్ చేయాలి. ఈ 14 నెలల పూట ఎవరైనా మాజీ మంత్రులు, ఎవరైనా మాజీ ఉన్నతమైన ఎవరైనా నీ ప్రతిపక్ష పార్టీ పరంగా ఏమైనా పాత్ర పోషించిందా?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా మండల వీర్నపల్లి కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటును శ్రద్ధగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు శ్రీనివాస్, సంతోష్, చంద్రమౌళి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కోరుట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ఈ కవాతు కొనసాగింది. అనంతరం పట్టణ సీఐ వీరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియామావళి అమలు, రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు కవాతు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, ప్రేమానందం, వెంకటరాజం, రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెన్లంటే మామూలుగా ఇన్విటేషన్తో ఆహ్వానించడం చూసే ఉంటారు. కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు ప్రథమ పుత్రిక రవలికి వివాహం నిశ్చయం కాగా 32 పేజీల్లో వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ ఏకంగా పుస్తకాన్ని ముద్రించి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. పుస్తకంలో వివాహానికి సంబంధించిన అన్ని అంశాలను పేర్కొనడం విశేషం. పెళ్లి పత్రికను పుస్తకంలో ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నట్టు వధువు తండ్రి శ్రీనివాస్ తెలిపారు. ముప్పై 32 పేజీలలో పెళ్లి తంతు గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పూర్వపు కాల పద్ధతులన్నీ మర్చిపోయి ఉన్న మన యూత్ కానీ మనలాంటి వాళ్ళకి కానీ అందరికి తెలియడం కోసం దీన్ని నిర్మించడం జరిగింది. ఈ పత్రికకు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది ఈ 32 పేజీల పత్రికను పుట్టించడం చాలా మామూలు విషయం కాదు. ఇది బాగా శ్రమతో కూడుకున్న పని కాబట్టి సో ఇది ఎందుకు అంటే ప్రజల లోపలికి పెళ్లి తంతు గురించి తెలియడం కోసము, పెళ్లిపైన అవగాహన, సంపూర్ణ అవగాహన, పూర్వకాల పద్ధతులను మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నంగా దీన్ని ముద్రించడం జరిగింది. కూతురు పెళ్లికి మీరంతా రాగాలని నేను మనసారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.